హాయ్. ఏపీ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆన్లైన్లో ఫీ అనేది పేమెంట్ చేయడం. సో దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా, థర్డ్ వీడియో ఏపీ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ గైడ్, ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలో తెలుసుకోండి. ఆ వీడియో మీకు చూస్తే కనుక మీరు ఎడ్సెట్ ఫస్ట్ స్టెప్ అనేది ఈజీగా ఆన్లైన్లో ఫీ అనేది పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో దీని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడం. ఇప్పుడు ఈ వీడియోలో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎస్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. మనకేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరగదు, ఆఫ్లైన్లో చేసుకోవాలి. దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి మీరు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. ఏయూ విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, తర్వాత JN2K కాకినాడ, ANU ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, SVU తిరుపతి, SKU అనంతపురం. సో ఇవే అనమాట మనకి హెల్ప్ లైన్ సెంటర్స్. 1 2 3 4 5 హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. సో మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 26ని స్టార్ట్ అవుతుంది. 26th ఎవరు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం? సో ఇక్కడ చూడండి, 26/2/2021 మార్నింగ్ 9 AM ఫస్ట్ ర్యాంక్ నుంచి 2000 ర్యాంక్ వరకు వెళ్ళాలన్నమాట. ఆఫ్టర్నూన్ 1 PM 2001 నుంచి 4000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. ఇది ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం దగ్గర. సపోజ్ మీరు అక్కడ వెళ్ళేట్టుగా ఉంటే ఈ ర్యాంక్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఈ ర్యాంక్ లోపల మీరు ఉండాలన్నమాట. లేదు మీరు JN2K కాకినాడ ఎవరన్నా వెళ్ళేట్టుగా ఉంటే మార్నింగ్ 9 AM 1 to 2000 ర్యాంక్ వరకు, ఆఫ్టర్నూన్ 1 PM 2001 నుంచి 4000 వరకు ర్యాంక్. అంటే ఈ ర్యాంక్ మిడిల్లో ఉండాలి మీ ర్యాంకు. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, 2001 నుంచి 4000 ఈ లోపల మీ ర్యాంక్ ఉంటే కనుక మీరు 1 PM పోవచ్చు. అదే మీరు గుంటూరులో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళట్టుగా ఉంటే మార్నింగ్ 9 AM 1000 నుంచి 2500 ర్యాంక్ లోపల ఉండాలి మీ ర్యాంకు. ఆఫ్టర్నూన్ 1 PM 2501 నుంచి 5000 వరకు ర్యాంక్ ఉండొచ్చు. సో ఈ లోపల ఎవరైనా ర్యాంక్ ఉంటే కనుక మీరు అటెండ్ కావచ్చు అనమాట. తర్వాత సపోజ్ మీరు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 9 AM 1 to 2000 ర్యాంక్ వరకు, ఆఫ్టర్నూన్ 1 PM 2001 నుంచి 4000 ర్యాంక్ వరకు. లేదు SKU అనంతపురం అయితే మార్నింగ్ 9 AM 1 ర్యాంక్ నుంచి 2000 ర్యాంక్ వరకు, ఆఫ్టర్నూన్ 1 PM 2001 నుంచి 4000 ర్యాంక్ వరకు. సో ఇది 26 షెడ్యూల్ అనమాట. ఈ ర్యాంక్స్ లోపల ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ డే మనకి 27 ఇచ్చారు డేటు. 27 AU 4001 నుంచి మార్నింగ్ 9 AM 4001 నుంచి 6000 వరకు, తర్వాత ఆఫ్టర్నూన్ 1 PM 6001 నుంచి 8000 వరకు. లేదు JN2K అయితే కాకినాడకి అయితే మార్నింగ్ 9కి వచ్చేసి 4001 నుంచి 6000, ఆఫ్టర్నూన్ 1 PM వచ్చేసి 6001 నుంచి 8000. లేదు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకి అయితే ఇక్కడ 27th ఓన్లీ ఫర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ SVU తిరుపతికి అయితే 4001 నుంచి 6000 వరకు, ఇది మార్నింగ్ 9కి వచ్చేసి, తర్వాత 1 PM వచ్చేసి 6001 నుంచి 8000 వరకు. SKUలో అయితే కనుక 4001 నుంచి 6000 వరకు మార్నింగ్ 9 AM, తర్వాత ఆఫ్టర్నూన్ 1 PM వచ్చేసి 6001 నుంచి 8000 వరకు.
నెక్స్ట్ లాస్ట్ డేట్ అనమాట, ఇది 28th రోజు. ఏయులో మార్నింగ్ 9కి వచ్చేసి 8,001 నుంచి 10,000 వరకు, ఆఫ్టర్నూన్ 1 PM వచ్చేసి 10,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకేనా? సో ఇలా చెక్ చేసుకోండి మీరు. సో ఇది మీ ర్యాంక్స్ని బట్టి, ఈ డేట్ని బట్టి, టైమింగ్ని బట్టి మీరు వెళ్ళాలన్నమాట. ఇక్కడ యూనివర్సిటీని బట్టి వెళ్ళాలి. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ తెలియజేయండి నాకు, నేను చెప్తాను. తర్వాత వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఇక్కడ మనకి కొంచెం డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ డేట్ 26/2/2021. సో ఈ మంత్ 26 వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 4,000 ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ మంత్ 27 వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ నుంచి 8,000 వరకు, 4,000 నుంచి 8,000 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 28/3 ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్, అలాగే 8,001 నుంచి లాస్ట్ ర్యాంక్. సో ఇలాగైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి ఎక్కడ నేను చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ 26 ఉంది కదా డేటు. ఈ 26 ఏం జరుగుతుందంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి 4,000 ర్యాంక్ వరకు మ్యాక్సిమం అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి మనకి 26/1 to 4,000 అని, అంతే కదా. సో 27 ఏం జరుగుతుందంటే 4,000 నుంచి 8,000 వరకు మనకి అందరివి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చారనమాట 27/1 to 8,000 అని, ఎవరైనా పెట్టుకోవచ్చని. ఓకే, నెక్స్ట్ సో ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. విశాఖపట్నం 1, తిరుపతి, గుంటూరు, అనంతపురం, కాకినాడ. సో ఎవరైనా స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే కనుక పిహెచ్ కానీ, సిఏపి కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్సిసి కానీ, వీళ్ళు ఈ మంత్ 27 అటెండ్ అవ్వాలి. ఎక్కడ? ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇక్కడ మాత్రమే, గుంటూరులో ఈ ఒక్క సెంటర్కి మాత్రమే అటెండ్ అవ్వాలన్నమాట అందరూ. ఎన్సిసి వాళ్ళ, అది స్పెషల్ కేటగిరీ వాళ్ళంతా అక్కడే అటెండ్ అవ్వాలి. సో డేట్ 27/2/2021, కోర్స్ బీఈడి, కేటగిరీ ఎన్సిసి వాళ్ళు అయితే మార్నింగ్ 9 AM అటెండ్ అవ్వాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సిఏపి వాళ్ళు అయితే కనుక మార్నింగ్ 9 AM అటెండ్ అవ్వాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. పిహెచ్ 9 AM 1 to లాస్ట్ ర్యాంక్. స్పోర్ట్స్ 9 AM 1 to లాస్ట్ ర్యాంక్. సో ఎవరైతే ఇది స్పెషల్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఆ కన్సర్న్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలన్నమాట. సో సిఏపి వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి, తర్వాత ఎన్సిసి ఆ స్పోర్ట్స్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి, పిహెచ్ ఉంటే కనుక వాళ్ళ సదరం సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. సో తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఏం చేయాలని నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ.